ఎందుకంటే ఇచ్చిన హామీ సూపర్ సిక్స్ పథకాల్లో దాదాపుగా ఇప్పుడు ఒక 3 సూపర్ సిక్స్ పథకాలు అమల్లోకి వచ్చినాయి. ఇంకా ప్రజల్లోకి రావాల్సింది. రేపు మీ పేరండి? సోమేశ్వరరావు. ఓకే, ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది కదండి. ఈ 6 నెలల వరకు పరిపాలన చూసుకుంటే ఎలా అనిపించింది? గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలను నట్టేట్లు ముంచేసింది. ఆ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకి అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు అందించడంలో ముందు ఉంది. ఎందుకంటే ఇచ్చిన హామీ సూపర్ సిక్స్ పథకాల్లో దాదాపుగా ఇప్పుడు ఒక 3 సూపర్ సిక్స్ పథకాలు అమల్లోకి వచ్చినాయి. ఇంకా ప్రజల్లోకి రావాల్సింది. రేపు పండగ ఉంది. ఉగాది పండగకి ఉచిత బస్సులు కూడా వదిలే కార్యక్రమం కూడా త్వరలోనే ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. అలాగే కూటమి ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అన్నా క్యాంటీన్ కానీ అట్లాగే ఉచిత గ్యాస్ అని ఇట్లాగ అన్ని పథకాలు కూడా సంక్షేమ పథకాలు మొత్తం వదలడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇప్పుడు పెన్షన్లు 3,000 నుండి పెన్షన్ 4,000 అన్నాడు. అలాగే 3,000 వికలాంగులకు ఉండి పెన్షన్లు 6,000 అన్నారు. 6,000 వదిలారు. అలాగే ప్రజల వద్దకి కావాల్సిన సంక్షేమ పథకాలన్నీ ముందుకు తీసుకెళ్తూనే ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇంక ఈ ప్రభుత్వం మంచిగా ఇంకా పనులు చేస్తుందని జనాలు ఆశిస్తూ ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు తీసుకుంటూ ఈరోజు మా ఎమ్మెల్యే సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమేశ్వరరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆయనకు కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లీడర్స్ కానివ్వండి, నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరు ప్రజల్లో తిరుగుతున్నట్టు కానీ ప్రజల సమస్యలు తీరుస్తున్నట్టు కానీ తెలుస్తుందా అండి? పక్కా. ఎందుకంటే మా బోండమ్మ గారు ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంటాడు. ప్రజలకి ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉంటున్నాడు. ఆయన దృష్టికి మా లోకల్లో ఉన్న నాయకులు ఎవరైనా ఆయన దృష్టికి తీసుకెళ్తే అందుబాటులో లేకపోయినప్పుడు కూడా ఆ రోజు వచ్చేటప్పటికే ఈ డివిజన్లో ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఏదైనా చిన్న అవసరాలు ఉంటే ఆ డైరెక్టర్ ప్రజలనే తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారి ముందు తీసుకెళ్ళి ఆ సమస్యలు వెంటనే పరిష్కారానికి ముందుకి ఆయన కృషి చేస్తూ ఉన్నాడు. గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే ఇలా ఎమ్మెల్యేలు కానివ్వండి, లీడర్స్ కానివ్వండి, ప్రజల్లో తిరగడం కానీ, ఇలా ప్రజలతో మాట్లాడడం కానీ, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం కానీ చూసారా? గత ప్రభుత్వంలో అంటే అప్పుడు గెలిచిన తర్వాత మీకు ప్రజల మద్దతుకు వచ్చి మీకు అవి చేస్తామని మాటలు చెప్పే నాయకులే కానీ ముందుకు గెలిచిన తర్వాత ఆ ప్రజల వద్దకు వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకునే నాయకులు అయితే ఇంతవరకు లేదు గత ప్రభుత్వంలో. ఇప్పుడు ప్రజలకి ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ ఆయన స్థాయి నాయకులే కానీ చైర్మన్లే కానీ వాళ్ళ సమీక్షలు ప్రజలని వద్దకే వెళ్ళి వాళ్ళ సమస్యలను అక్కడికక్కడే పరిష్కారం చేయడం జరుగుతూ ఉంది. గత ఐటీ మినిస్టర్కి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఐటీ మినిస్టర్కి తేడా ఏంటంటే ఏం చెప్తారు? గత ఐటీ మినిస్టర్ గారు ఇంటి దగ్గరికి ఆయన ఇంటికే పరిమితం. ఇప్పుడంటే వాళ్ళు నారా లోకేష్ గారు వెళ్ళి విదేశాల్లో వెళ్ళి అన్ని దేశాల్లో వెళ్ళి ఆయన బడ్జెట్ తీసుకురావడం కానీ ముందంజలో ఉన్నాడు ఆయన. మరి అమరావతి పరంగా చూసుకుంటే ఈ 5 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే ఒక రాజధాని లేని ప్రజలుగా మనం మిగిలిపోయాము. ఈ 5 సంవత్సరాల్లో అయినా అమరావతి డెవలప్ చేసి మనకంటూ ఒక రాజధాని ఇస్తారని చంద్రబాబు నాయుడు గారు నమ్మకం ఉందా అండి? ప్రజల్లో నమ్మకం అదే. ఈరోజు 152 సీట్లు ఇచ్చారంటే ప్రజల మీద నమ్మకం అదే. మరి ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన ఒమ్ము చేయడు. 3 రాజధానులని ఉన్న రాజధాని 3 ముక్కలు చేసి 3 రాజధానులని నాటకం ఆడారు జగన్మోహన్ రెడ్డి. ఆ 3 రాజధానులు అనేది ఎక్కడాకట్లా ఒక పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే సంవత్సరం అవుతుంది. ఆయన గెలిచిన తర్వాత 1 సంవత్సరం ముందు 1 సంవత్సరం ఇంకా ఎలక్షన్లు ఉన్నాయి కానీ ప్రకటించాడు ఏంది నేను 3 రాజధానులు కడతానని. ఒక ఇల్లు పేదవాడు ఇల్లు కట్టుకుంటే సంవత్సరం పడుతుంది. అట్లాంటిది 3 రాజధానులు ఎలాగ పెడతాడు? ప్రజలకి మభ్య పెట్టడానికి, ప్రజల్ని మోసం చేయడానికే ఆయన పెట్టుకునే కాన్సెప్ట్. అది ప్రజలు బుద్ధి చెప్పారు. రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి పవన్ కళ్యాణ్ మన కేంద్ర మినిస్టర్ అమిత్ షా గారితో కానీ అలాగే మన నరేంద్ర మోడీ గారితో కానీ వాటితో మాట్లాడి ఇక్కడికి రావాల్సిన నిధులు ఇక్కడికి రావాల్సిన ఫండ్స్ తీసుకొచ్చి బ్రహ్మాండమైన రాజధాని నిర్మిస్తారని మా ప్రజల ఆకాంక్ష. అలాగే పోలవరం కూడా జీవనాడి మన ఆంధ్రప్రదేశ్కి ఆ పోలవరం కూడా పూర్తి చేస్తారని నా నమ్మకం. ఓకే.